హాయ్! హలో! నమస్తే, వణకం, అదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలవచ్చు, అని కూడా పిలవచ్చు. మీ అందరికీ కూడాను ఇప్పటి వరకు కూడాను తెలుగుకి ఎంతో కొంత సపోర్ట్ చేశాము. అండ్ హిందీకి ఎంతో కొంత సపోర్ట్ చేశాము. ఈరోజు ఇంగ్లీష్. సో, ఇంగ్లీష్‌కి కూడాను సపోర్ట్ చేస్తాం. అయితే అంతకన్నా ముందు మేము చేసిన హెల్ప్ వల్ల నిజంగా 80కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 75 అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, పేపర్ కూడా నేను చూసాను. సో, ఎంతమంది ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఒకసారి నాకు పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, ఇక మనం స్టార్ట్ చేద్దామా? యాక్చువల్లీ ఈరోజు ఇంగ్లీష్ సంబంధించి కూడాను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ ఇంగ్లీష్‌కి ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటూ ఏమీ లేవు. ఎందుకంటే మీ యొక్క పేపర్ ప్యాటర్నే అలా తయారు చేశాడు. ఎటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉండకుండా, ఓకేనా? ఎటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ కాకుండా మీరు ఒక పారాగ్రాఫ్ చదువుతారు. దాని నుండి ఆన్సర్స్ నేర్చుకునేటట్లుగా ఈ రకంగా ఇదే సిస్టమ్ అంతా కూడా ఫాలో అవుతూ వెళ్లారన్నమాట. సో, ఇప్పుడు మీ అందరికీ పేపర్ ఫస్ట్ చూపిస్తాను. ఎక్కడెక్కడ మీరు స్కోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఏ రకంగా స్కోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనే విషయాన్ని నేను నేర్చుకుంటే పనులన్నీ అయిపోతాయి. సో, ముందుగా భాస్కర్ అన్న మీద నమ్మకంతో వచ్చిన ప్రతి ఒక్క తమ్ముడికి కూడాను మోస్ట్ వెల్కమ్. అండ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో నా పేరు భాస్కర్. మీరు అన్నయ్య అనొచ్చు, స్ లేదా సార్ అనొచ్చు. ఏది చేసినా సరే మీకు సపోర్ట్‌గా మాత్రం మేముంటాం. ఓకే. ముందుగా మీరు పేపర్ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మీరు చూడండి. ఫస్ట్ పార్ట్ ఏ అనుకోని మొదలెడదాం. సో, ఫస్ట్ పార్ట్ ఏ అనుకోని మొదలెడిసి ఇక్కడ మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నాడు. ఈ పారాగ్రాఫ్ ఎట్టి పరిస్థితిలో మన టెక్స్ట్ బుక్ నుండే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ లెసన్ గాని, లేకపోతే ది జర్నీ అనే లెసన్ గాని, ఓకేనా? ఎక్కువ ఈ లెసన్ నుండి వస్తుంది. మై చైల్డ్‌హుడ్ గాని, లేకపోతే ది జమైకన్ ఫ్రాగ్మెంట్ ఈ టాపిక్ నుండి వస్తాయి. సో, ఈ లెసన్‌కి సంబంధించినవి మీరు నేర్చుకోగలిగితే పనులన్నీ అయిపోతాయి. అయితే ఇక్కడ ఇచ్చే క్వెషన్స్ ఏ రకంగా ఉంటాయో ఒకసారి చెప్తుమా. ఫస్ట్ వన్ ఏంటంటే కరెక్ట్‌గా ఏది రాసినా సరే 4 సెంటెన్స్‌లు ఉండేటట్లుగా రాయాలి. అది గుర్తుంచుకోండి. ఇది పాయింట్ అంతా కూడా. ఏది రాసినా 4 సెంటెన్సెస్ 3 లేదా 4 సెంటెన్స్‌లు రాస్తేనే మంచి మార్క్స్ అనేవి గ్యాదర్ చేస్తారు. లేకపోతే ఇబ్బంది అయిపోద్ది. సరేనా? సో, నేను చెప్పినట్టుగా ఒకసారి చూడండి. ఈ పారాగ్రాఫ్‌లో ఫస్ట్ వన్ ఇన్ఫరెన్షియల్‌వి ఇస్తాడు. ఇన్ఫరెన్షియల్ అంటే ఏంటన్నా టెక్నికల్ టర్మ్స్ నాకేమి అర్థం కాదంటే ఏంటంటే నీకు డైరెక్ట్‌గా బిట్టోడు క్లూస్ ఇస్తాడు. క్లూస్‌ని బేస్ చేసుకొని ఆన్సర్ చెప్పాలన్నమాట. ఈ కైండ్ ఆఫ్ క్వెషన్స్ చూడండి. రెండోది ఫ్యాక్చువల్ క్వెషన్. డైరెక్ట్‌గా ఇది నువ్వు చదివితే దాంట్లో పాయింట్ ఉండదు. ఆ పాయింట్ నువ్వు అలా రాసిస్తే సెట్ అయిపోద్దనమాట. ఇదొక టైప్ సెటప్ అనమాట. నెక్స్ట్ ఇంకొక టైప్ సెటప్ చెప్తామా? ఇదే దాంట్లో ఈసారి ఎనలైటికల్ అది ఇదే పారాగ్రాఫ్ నువ్వు ఓపెన్ చేస్తే ఎనలైటికల్ ఇస్తాడు. ఎనలైటికల్ అంటే ఏంటి? నీకు డైరెక్ట్‌గా పాయింట్ ఉండదు. కానీ నువ్వు నువ్వు క్వెషన్ చదివేసి పారాగ్రాఫ్‌ని చదివితే నీవు ఆన్సర్ అనేది రాయగలవు. ఇదొక ఎనలైటికల్ టైప్. ఇంకొద్దిగా టైప్ చూద్దామా? లాస్ట్‌గా ఓపెన్ ఎండెడ్. ఓపెన్ ఎండెడ్ అంటే నీకే గనుక ఆ సిట్యుయేషన్ ఇస్తే నువ్వేం చేస్తావు? ఇలాగ నీకే ఇచ్చేస్తారనమాట. సో, ఇలా 4 టైప్స్‌లో ఇస్తున్నాడు. సో, ఈ 4 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ పబ్లిక్ ఎగ్జామ్‌లో కూడా రిపీట్ అవుతాయి. కాబట్టి వీలైనవి ఈ టైప్ ఆఫ్ పారాగ్రాఫ్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే దెబ్బకి సెట్ అయిపోద్దనమాట. వన్స్ ఇది అయిపోయింది కదా! నెక్స్ట్ ఇంకాస్త వెళ్దాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇవి చూడండి. ఈ టైప్ ఆఫ్ అన్నీ కూడా ఏ లెసన్స్ నుండి వస్తాయంటే ఐ విల్ డూ ఇట్, ఏ బ్రేవ్ పాటర్, ఏ ట్రిబ్యూట్ అండ్ వాట్ ఈజ్ మై నేమ్. ఈ లెసన్స్ నుండి మనకి 90% టాపిక్స్ అన్నీ ఇస్తాడు. సో, ఇక్కడ ఇచ్చే పారాగ్రాఫ్ క్వెషన్స్ కూడాను కొద్దిగా చూద్దాం. ఏ రకంగా ప్యాటర్న్ అడుగుతాడు. కాబట్టి చూడండి బాగా. మొట్టమొదటిది మన క్వెషన్ ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇన్ఫరెన్షియల్ లేకపోతే అనలైటికల్ లేకపోతే యాక్చువల్ అసలు ఏం క్వెషన్స్ వస్తున్నాయి ఆ యాక్చువల్‌గా డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వెషన్స్ ఇస్తాడు. లేదంటే లాస్ట్‌గా ఓపెన్ ఎండెడ్ క్వెషన్ ఇస్తాడు. సో, వీటిని కూడా చాలా జాగ్రత్తగా రాయండి. అండ్ అన్నిటికన్నా మించి మీరు గుర్తుంది కదా 3-4 సెంటెన్సెస్ 3-4 సెంటెన్స్‌లు రాయకపోతే మాత్రం ఇబ్బంది అయిపోద్ది. ఇది సిట్యుయేషన్. సో, ఇది ఓకేనా? ఇక్కడ 4 క్వెషన్స్ ప్రతి క్వెషన్‌కి 3 మార్క్స్ ఉంటాయి. ఇలా పైన 12 మార్క్స్ ఇక్కడ 12 మార్క్స్ టోటల్‌గా మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఇక్కడ 24 మార్క్స్ అనేవి ఈజీగా గ్యాదర్ చేయడానికి మాత్రం ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇచ్చాడు సెంటెన్స్ చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇచ్చిన సెంటెన్స్ ఇక్కడ ఈ సెంటెన్స్‌లో ఇక్కడేంటంటే మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ నుండి రైట్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఓకేనా? దీంట్లో ఏది రైట్, ఏది రాంగ్ అనుకోని చెక్ చేయమని కూడా చెప్తారు. ఇది కేవలం పిల్లలకి మార్క్స్ ఎలా లేదన్నా తెప్పించాలి, పాస్ చేయించాలి అనే ఉద్దేశం కోసం మాత్రమే డిజైన్ చేసిన ఈ మొత్తం కాలమ్ అంతా కూడాను. ఈ కాలమ్‌లో ఏంటి మొత్తం చదువుతాం ప్యాసేజ్ అంతా కూడాను. ప్యాసేజ్ చదివి ఓకే. దీంట్లో ఏవేవి రైట్, ఏమేమి రాంగ్ అనుకోని చెప్పేసి చాలు. సో, మీరు ఆన్సర్ ఎక్కువగా రాయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఏ అండ్ సి అనేది రైట్ ఆన్సర్ అనుకో. ఎయిత్ అనుకోని పాయింట్ రాసి సో, ఇలా పెట్టేసి ఏ అండ్ సి అనుకోని రాస్తే చాలు. దిస్ ఇస్ ద ఆన్సర్. అంతే. ఏవే ట్రూ స్టేట్మెంట్స్ అనుకోని రాస్తారు. ట్రూ స్టేట్మెంట్ రాసి ఏ అండ్ సి ఈ 2 రాస్తే చాలన్నమాట. పక్కన రాయకుండా కింద రాయండి సెట్ అయిపోద్ది. ఇది కేవలం మీరు ప్యాసేజ్ చదువుతారు. ఇది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి చాలన్నమాట. కేవలం స్టూడెంట్స్ కోసం మాత్రం ఇచ్చాను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఈ 9th నుండి 12th వరకు కూడా మనకు ఒక పై చార్ట్ అని ఇస్తారు. ట్రీ డయాగ్రామ్ అని ఇస్తారు. లేకపోతే ఒక ప్యాసేజ్ అని ఇస్తారు. ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? ఏదైనా ఇవ్వచ్చు. ఈ కైండ్ ఆఫ్ క్వెషన్స్ ఒకసారి చూద్దామా? ఇందులో ఏంటి ఇస్తాడు అని కొంచెం చెక్ చేసుకుంటూ వెళ్తే మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇచ్చిన వెంటనే ఆ టైటిల్ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది డయాగ్రామ్ అని అడుగుతారు. సో, దీన్ని నువ్వు రాసేయడమే. ఓకేనా? ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు అనుకోని. అంటే దీనికి సంబంధించిన క్వెషన్స్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏమి ఇచ్చారో అదే టైటిల్ నువ్వు రాస్తే సెట్ అయిపోద్దనమాట. మొదటిది. రెండోదేంటంటే ఈ రకంగా ఏం ప్రొఫెషన్స్ గురించి మాట్లాడుతున్నారు? ఈ రకంగా క్వెషన్ ఇస్తారు. ఇదంతటితో పాటు నేను అడుగుతుంది ఏంటంటే డేటా హైయెస్ట్ ఏంటి? లోయెస్ట్ ఏంటి? ఇలాంటి క్వెషన్స్ అడుగుతాడు. ఇవి కొద్దిగా చేసుకోండి. అండ్ లాస్ట్‌లో మనం ఎక్కువగా గుర్తుంచుకోవాల్సిన సిట్యుయేషన్ అంటే ఓపెన్ ఎండెడ్ క్వెషన్ ఇస్తారు. సో, ఎక్స్‌ప్లెయిన్ నీ యొక్క
ఆ మొత్తం క్వాలిఫికేషన్ ఇది ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు కదా, ఇందులో క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇంకా బాగా రావాలంటే ఏం చేయాలనుకుని ఇందులో క్వశ్చన్ ఇచ్చారు. కానీ కొన్ని ఉంటాయి వేరే టైప్ అనమాట. సో వాటిని వేరే టైప్గా అడగొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరైనా హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ గురించి ఒక పైగ్రాఫ్ ఇచ్చారనుకో, ఈ పర్సన్కి సంబంధించి హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ తగ్గాలంటే నీ యొక్క ఒపీనియన్ ఏంటి అనుకుని అడగచ్చు. లేదా ట్రీస్, ఇండియాకి సంబంధించిన ట్రీస్కి సంబంధించి ఏదైనా పై చార్ట్ ఇచ్చారనుకో, ఇండియాలో ట్రీ యొక్క కన్జర్వేషన్ పెరగాలంటే ఏం చేయాలనుకో ఇలా ఓపెన్ హండ్రెడ్ క్వశ్చన్ అడుగుతారు. సో వీటిని కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇక్కడ వరకు కూడా మీకు ఏంటి ఒక పై చార్ట్ కానీ, లేకపోతే ఒక టేబుల్ కానీ, లేకపోతే ఒక ట్రీ డయాగ్రామ్ కానీ ఏదైనా ఒక దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారు. దీన్ని చెక్ చేసుకుంటూ వెళ్తాం. వన్స్ ఇది అయిపోయింది కదా, ఈసారి క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. సో ఈ క్వశ్చన్ నెంబర్ 13లో మీ అందరికీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఫస్ట్కు, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇలా సిక్స్త్ ఇలా మీకు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తారు. ఇది మీరు ఇప్పటి వరకు చూడండి, ఓకేనా? ఇప్పటి వరకు మీరు చూడండి అంటే దీనికి ఇది టెక్స్ట్ బుక్లో ఇవ్వండి అనమాట. సో ఈ వీటిలో మీరు ఏం చేస్తారు ఏంటి అనుకోని అంటే ఈ స్టేట్మెంట్స్ని వాడు ఎలా చెప్తే అలా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్కి స్టేట్మెంట్ ఏమని చెప్పాడంటే వెరీ ఫ్యూ అనుకుని ఒక కీవర్డ్ ఇస్తాడు. ఈ కీవర్డ్ని యూజ్ చేసుకొని రాయిరా బాబు అనుకుని అంటాడు. సో వెంటనే ఆ ఫస్ట్ స్టేట్మెంట్ వెరీ ఫ్యూ అనుకుని మార్చేయాలి. నెక్స్ట్ ఉంది సో దట్ అనుకుని క్లాజ్ని యూజ్ చేసుకొని రాయు అనుకుని అంటాడు. సో అప్పుడు ఏం చేయాలి, ఆ సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సో దట్గా మార్చాలి. నెక్స్ట్ ఇఫ్ యూ, ఓకే, ఇఫ్ యూ అనుకుని రాయమంటాడు. లేకపోతే సో ఇంకొన్ని క్వశ్చన్లు ఏమంటే దాన్ని రీరైట్ చేయమంటాడు. సో రీరైట్ చేయాలి. ఎలాగా బిగినింగ్ విత్ ది ల్యాంబ్ రిక్వెస్టెడ్ హోల్డ్ ఇలాగా. నెక్స్ట్ ఈ బెల్ అనే మాటతో యూజ్ చేయమంటాడు. నెక్స్ట్ దీంతో యూజ్ చేయమంటాడు. సో నీకు ఇక్కడ ఏమవుతుంది, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇచ్చిన వాటిని రిలేటివ్ క్లాస్ కానీ లేకపోతే ఇచ్చిన వాటిని వెరీ ఫ్యూ, సో దట్, ఇఫ్, యూజ్ ఇట్, వుడ్ ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్తో నువ్వు యూజ్ చేసి రాయగలిగితే చాలా అనమాట. అంటే కంప్లీట్గా నీ కెపాసిటీ ఎంత, నీకు ఇంగ్లీష్లో వచ్చా రాదా, ఇంగ్లీష్లో ఏదైనా ఒక వర్డ్ ఇస్తే ఏదైనా ఒక దాన్ని రాయమంటే రాస్తావా లేదా అనుకుని చెక్ చేయమంటారు. అయితే మళ్ళీ చెప్తున్నాను, అక్కడ ఏవైతే సెంటెన్స్ ఇచ్చారో ఆ సెంటెన్స్ మాత్రమే చెక్ చేసుకుంటూ రాయాలి, ఓకేనా? ఇది సిచ్యువేషన్ అంతవరకు. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ చూడండి. ఈసారి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మీకు ఇక్కడ నెక్స్ట్ మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్స్ అని ఉంటాయి. సో మేజర్ డిస్కోర్స్లో మీ అందరికీ ఏముంటుందంటే లెటర్ రైటింగ్ రాయమంటారు, కన్వర్సేషన్ రాయమంటారు, లేకపోతే ఇంటర్వ్యూ రాయమంటారు, లేకపోతే బయోగ్రఫికల్ స్కెచ్. ఇవి మేజర్ డిస్కోర్స్. యాక్చువల్లీ 14 ఉన్నాయి. 14లో ఇవి కొద్దిగా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అయితే ఇవి రాయాలంటే డెఫినెట్లీ మనకు లెసన్ తెలిసి ఉండాలి. లెసన్ తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, యాటిట్యూడ్ ఇస్ ఆల్టిట్యూడ్ అనే లెసన్ చూస్ చేసుకొని నిక్ వర్సెస్ ఇంకెవరో సంథింగ్ పర్సన్ ఉన్నారు. సో వీరిద్దరికి మధ్య నీకేం రాయమంటారు, కాన్వర్జేషన్ రాయమంటారు. సో అసలు నిక్ వర్సిక్ ఎవరో తెలియకపోతే, ఆయన యొక్క పరిస్థితి ఏంటో తెలియకపోతే, ఆయన అసలు మోటివేషనల్ స్పీకర్ అవునా కాదనుకుని తెలియకపోతే సో ఏం చేయలేం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే లెసన్ కొద్దిగా నేర్చుకుంటే లెటర్ రైటింగ్ అయినా, ఇంటర్వ్యూకి అయినా, లేకపోతే బయోగ్రాఫికల్ స్కెచ్కి అయినా చాలా ఉపయోగపడుతుందంట. సో ఇది సిచ్యువేషన్ అంతా కూడా, ఓకేనా? సో వాడు ఏం చెప్తున్నాడు, వాడే ఇచ్చేస్తాడంట. సో మినిమం 10 to 11 ఎక్స్చేంజెస్ రాయమంటున్నాడు. సో తన కాన్వర్జేషన్లో ఇంట్రొడక్షన్ గురించి రాయు, లేకపోతే తన యొక్క మీటింగ్ బెథన్ హ్యామిల్టన్తో ఎలా మీటింగ్ అయ్యాడు, సో తన యొక్క డిజబిలిటీస్ గురించి ఇలా నువ్వు రాయమనుకుని వాడే ఇచ్చాడు. సో వాడు ఇచ్చాడు కాబట్టి నువ్వు రాసుకుంటూ వెళ్తావు అనమాట. దట్స్ ఇట్. లేదు నీకు ఇంకొక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ నీకు ఏమి ఇచ్చాడు తెలుసా, నీకు ఒక టాపిక్ మీద మాట్లాడమనుకుని చెప్తున్నాడు. ఏంటి, గర్ల్స్ని ఎడ్యుకేట్ చేయండి అనుకుని అంటున్నాడు. సో అంటే ఇది ఒక స్పీచ్. సో స్పీచ్కి సంబంధించి. సో అందుకే అంటున్నాడు మేజర్ డిస్కోర్స్లో లెటర్ రైటింగ్ కానీ, లేకపోతే బయోగ్రాఫికల్ స్కెచ్ కానీ, లేకపోతే స్క్రిప్ట్ ఆఫ్ ది స్పీచ్ కానీ, లేకపోతే పోస్టర్ ఫ్రేమింగ్ కానీ, ఇంటర్వ్యూ కానీ, లేకపోతే కాన్వర్జేషన్ కానీ, ఇవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. కొద్దిగా చూసుకోను అన్న, ఓకేనా? డన్. ఈసారి చూడండి, స్క్రిప్ట్ ఆఫ్ ది స్పీచ్ అనుకుని ఇచ్చాడు. ఈసారి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఈసారి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఈసారి 15th క్వశ్చన్స్ అంతా కూడా మైనర్ డిస్కోర్సెస్ ఇస్తారు. సో మైనర్ డిస్కోర్సెస్లో ఏంటి వస్తాయి, సో డైరీ ఎంట్రీ అనుకుని అడుగుతారు. ఇది చాలా ఫేవరెట్ తనకి. సో ఈ ఫేవరెట్ ఇక్కడ మైనర్ డిస్కోర్స్లో ఫేవరెట్, లేకపోతే పోస్టర్ తయారు చేయమంటాడు. సో ఈ రకంగా అనమాట. సో ఇక్కడతో ఇవన్నీ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. నేనే కానీ ఒకవేళ ఈరోజు ఈవినింగ్ లైవ్ తీసుకుంటాను కదా, ఈరోజు ఈవినింగ్లో మీ అందరికీ వీటన్నిటిని ఎలా నేర్చుకోవాలి, ఏ రకంగా రాయాలి, వీటన్నిటికీ టెంప్లెట్స్ ఇస్తాను. హ్యాపీగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. దాన్ని ఎక్కువ ఏ మాత్రం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు వచ్చేది పార్ట్ బి. పార్ట్ బికి అసలు మనం ఏం ప్రిపేర్ అవ్వాలన్నా, ఎలా ప్రిపేర్ అవ్వాలన్నా అనేది క్వశ్చన్ ఉంటుంది కదా, నేను చెప్తాను. ఇప్పుడు చూడు, పార్ట్ బికి కూడాను మనకి తెలుగు బిట్ పేపర్, ఈ బిట్ పేపర్లో లేదురా. ఇది కంప్లీట్గా ఇది డిఫరెంట్ అనమాట. ఓకేనా? మీ అందరికీ అసలు నాలెడ్జ్ అని టెస్ట్ చేయడానికి మీకు ఒక పెద్ద స్టాండ్ చేస్తాడు. ఈ స్టాండ్ మినిమం 10 నుండి 12 లైన్స్ మాత్రం ఉండాలి, ఎక్కువగా ఉండకూడదు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగుతాడు. డెఫినెట్లీ మూడ్ ఆఫ్ ది పోయం అని అడుగుతాడు. సో పోయిట్ అసలు ఏ మూడ్లో రాశాడు, ఇది మొత్తం క్వశ్చన్. నెక్స్ట్ ఫిగర్ ఆఫ్ ది స్పీచ్ అడుగుతాడు. సో ఇది ఇంపార్టెంట్, ఓకేనా? ఈ మొత్తం సెంటెన్స్లో ఎవరు ఫిగర్, సో అది కూడా అడుగుతాడు. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, సో ఇదే దానికి సంబంధించినంత వరకు ఇది అసలు ఏ టైప్ ఆఫ్ సెంటిమెంట్, ఇది మెటఫర్, పర్సనిఫికేషన్, ఇలా అనమాట. స్టాంజాకి సంబంధించి అడుగుతారు. సో ఇవి చెక్ చేస్తుంది. అండ్ ఇదే దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏం అడుగుతారు అంటే మీనింగ్. సో మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్ కూడా మనం నేర్చుకుంటూ వెళ్ళాలి. అంటే సెంటెన్స్కి మీనింగ్ అనేది నేర్చుకోవాలి, ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఇది ఇంకా బ్యూటిఫుల్ పారాగ్రాఫ్. ఎందుకంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మనకి ఆప్షన్ ఇస్తారు, ఏబిసిడి 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 ఇలా ఇచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఏమడుగుతారు తెలుసా, వెర్బ్.
ఏమడుగుతారు? వెర్బ్ బేస్డ్‌గా వర్డ్స్ అడుగుతారు. లేకపోతే హెల్పింగ్ వెర్బ్. దీంట్లో హ్యామ్, ఈజ్, ఆర్ లేకపోతే హ్యావ్, హ్యాజ్ ఉంది కదా! వీటిలో ఏమని అడుగుతారు. నెక్స్ట్ ప్రిపోజిషన్ గురించి అడుగుతారు. లేకపోతే కరెక్ట్ ఫార్మ్ గురించి అడుగుతారు. లేకపోతే ప్రిపోజిషన్. ఇలా డిఫరెంట్‌గా అడుగుతాడు. కరెక్ట్ ఫార్మ్ గాని, కరెక్ట్ చేయమని స్పెల్లింగ్ కరెక్ట్ చేయగాని ఇలాంటి టాపిక్స్ అని అడుగుతారు. కాబట్టి వీటిని మనం బాగా నేర్చుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ మనం సాల్వ్ చేయొచ్చు. నువ్వు హెల్పింగ్ వెర్బ్ గురించి, ప్రిపోజిషన్స్ గురించి అసలు నాలెడ్జ్ లేకపోతే వీటిని సాల్వ్ చేయలేమనమాట. దాని తర్వాత నెక్స్ట్ కైండ్ ఆఫ్ క్వెషన్స్ చూద్దామా? నెక్స్ట్ కైండ్ ఆఫ్ క్వెషన్. వీటిలో మొత్తం పారాగ్రాఫ్ ఇచ్చి ఆ వర్డ్‌కి సంబంధించి మీనింగ్ అడగొచ్చు. ఆపోజిట్ మీనింగ్ అంటే యాంటోనిమ్ అడగొచ్చు. లేకపోతే పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ ఇది అసలు ఏ పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్‌కి సంబంధించింది అడగొచ్చు. లేకపోతే సిమిలర్ మీనింగ్స్ ఏమైతే సిమిలర్ మీనింగ్స్ ఉన్నాయి అంటే మీ అందరికీ తెలుసు కదా సిమిలర్ మీనింగ్ అంటే ఏంటి? సో, పర్యాయ పదాలు అంటాం కదా! సో, ఆ రకంగా అనమాట. సో, ఇక్కడ కూడా ఉంటాయి పర్యాయ పదాలు. సో, వీటికి సంబంధించి మనం రాయొచ్చు. లేకపోతే హోమోనిమ్స్ అన్నాం కదా! హోమోనిమ్స్ అనుకున్నాము. లేకపోతే స్పెల్లింగ్ కరెక్ట్ చేయమనొచ్చు. లేకపోతే కరెక్ట్ ఫార్మ్ అని అడగొచ్చు. సో, ఇలా అండర్‌లైన్ చేసిన వర్డ్స్ అన్నిటికి కూడా ఈ రకంగా అడగొచ్చు. ఇవి మేజర్ థీమ్స్ అన్ని కూడా ఇక్కడికొస్తాయి. నేనే కనుక ఇక్కడ ప్రిపేర్ అయితే నేనేం చేస్తున్నానో తెలుసా? ఇలాంటి పారాగ్రాఫ్‌లకి ఒక దండం పెట్టేసి డైరెక్ట్ యాంటోనిమ్స్ లిస్ట్ అంతా నేర్చేసుకుంటాను. తర్వాత కరెక్ట్ ఫార్మ్స్. సో, దానికి వదిలేయి మనకున్న నాలెడ్జ్ ప్రకారంగా హోమోనిమ్స్ లిస్ట్ అంతా కూడా నేర్చుకుంటాను. సినోనిమ్స్ లిస్ట్ అంతా కూడా నేర్చుకుంటాను. ఇలా నేర్చుకుంటూ వెళ్ళిపోయి సిట్యుయేషన్ అంతా కూడా అయిపోతుంది. ఓకేనా? అయితే మీ అందరికీ ఆల్ ది బెస్ట్ రా. ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటూ ఏం లేవు కాబట్టి లెటర్సు, డైలాగ్ రైటింగ్‌కి లేకపోతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌కి టెంప్లెట్స్ ఉంటాయి. టెంప్లెట్స్ మీకు నేర్పిస్తా ఈరోజు ఈవినింగ్ లైవ్‌లో. అండ్ వీటికి సఫిషియెంట్ ప్రాక్టీస్ అనేది చేస్తాను. సో, ఈవినింగ్ లైవ్ నాతో పాటు ఎవరైనా వస్తే చేయండి. అండ్ అంతే. ప్రాక్టీసే చేయాలి. దీనికి సంబంధించి ఇంకేమీ లేదు. సరేనా? కింద డిస్క్రిప్షన్‌లో వీలైతే లింక్ పెడతాను. పీడీఎఫ్‌కి సంబంధించి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఓకే. అండ్ ఎవరికైనా నా యొక్క హెల్ప్ అనేది నిజంగా నీడ్ అవుతుంది అని మీరు చెప్తే నాకు నమ్మకం వస్తుంది. నాతో పాటు ట్రావెల్ చేసుకుంటామనంటే ఆల్వేస్ మీ భాస్కర్ అన్నయ్య మీతో ఉంటాడు. సో, ఎవరైతే నాతో పాటు తోడుగా ఉంటానో భాస్కర్ అన్న నేను నీతో నమ్ముకుంటాను అంటే జస్ట్ కింద ట్రస్ట్ యూ అనుకోని పెట్టండి. ట్రస్ట్ యూ అన్నయ్య అనుకోని మెసేజ్ పెడితే చూసి మురిసిపోతాను. అంతేనా? బాయ్ రా నాన్న. ట్రస్ట్ యూ అన్నయ్య.